కాఫీ తీసుకో అన్నయ్య. కాఫీ చాలా బాగుందమ్మా. నేనే కలిపాను గంగా. తిరుపతత్త చేతి మహిమ అలాంటిదన్నయ్య. చల్లగా అయిపోయిన కాఫీ సంగతి పక్కన పెట్టి సీమంతం సంగతి మాట్లాడండి. సీమంతం చేయకుండా ఇట్ట 100-200 పెట్టి కాయలు పళ్ళు తెచ్చితే ఎట్ట అవుద్ది గంగా? ఎందుకండి అలా అంటారు? నేననేది కాదే తిరుపతి. మామిడికాయలు, చింతకాయలు, కొరకాయలను ఉన్నదానికి సీమంతం చేయించుకోవాలని ఉండదా ఏంది? అవునమ్మా, ఈ మధ్య బేబీ షవర్ అని పొట్టను చూపిస్తూ తెగ ఫోటోలు దిగేస్తున్నారు. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. చిచి, అలా నువ్వనుకుంటున్నావు గానీ అది ఇప్పుడు ఫ్యాషన్ అమ్మా. దాని గురించి నీకేం తెలుసు తిరుపతి? నువ్వు పెద్ద బూతులా అనుకోవద్దు. మన రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. నాగవల్లి వదిన వాళ్ళ అన్నయ్య పరిస్థితి చూసి శ్రీమంతం వద్దనుకుందేమో. అయినా ఇప్పుడు సీమంతం చేయమని నేనేమైనా అడిగానా? ఎందుకిప్పుడు మా అన్నయ్యని అవమానిస్తున్నారు? ఇది అవమానం అనుకుంటే మాత్రం మా చేత్తోనే మా చెంపల మీద కొట్టుకుంటాం. కానీ ఇది అవమానం కాదు కదా. పెద్దోడిగా ఒక ఆడపిల్లకి జరగాల్సిన తంతు గురించి మాట్లాడుతూ ఉన్నాను గంగా. నేను కూడా మీ అన్నయ్యని ఇన్సల్ట్ చేయాలని కాదు నాగవల్లి. కడుపుతో ఉన్న వాళ్ళకి సీమంతం చేయటం ఆనవాయితీగా వస్తుంది కదా. ఇలాంటి చిన్న చిన్న సందర్భాలు నీకు స్వీట్ మెమరీస్గా ఉండిపోవాలని చెప్పాను. మా అన్నయ్యకి లేనిపోని ఖర్చులు అంటగట్టడానికే మీరిలా మాట్లాడుతున్నారని నాకు తెలుసు బావా. అయ్యో పర్వాలేదమ్మా, నీకోసం ఖర్చుకు వెనకాడను. దేవరాజ్ చెప్పినట్టు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని అందరూ పంచుకోవాలి. నన్ను చూడాలని ఇక్కడికి పిలిపించావు. నిన్ను చూడాలని నాకు చెల్లెళ్ళకి ఉండదా? మన ఇంటికొచ్చి నువ్వు సీమంతం జరుపుకుంటూ ఉంటే ఆ ఆనందాన్ని కళ్ళారా చూడాలని మాకనిపించదా అమ్మా? అవును నాగవల్లి. ఎలాగో ఇప్పుడు మీ పుట్టింటికి వెళ్ళడానికి పండగలు కూడా ఏమీ లేవు. ఉగాది రావాలంటే ఇంకో నెలపైనే ఆగాలి. ఈ లోపలే సీమంతం చేసేస్తే బాగుంటుంది. అవును, మా ఇంట్లోనే సిరిపిస్తాం. అక్కడ చేయడం ఏంటి, ఇక్కడ చేయొచ్చు కదా. ఆడపిల్లకి సీమంతం పుట్టింట్లోనే చేస్తారు. చేస్తారు గాని మీకంటూ ఎవరున్నారు గంగా? ఉన్నది మేమే. మా బంధువుల్ని ఇక్కడికి పిలిపించేసి అక్కడికి తీసుకురావడం కష్టం అవుతుంది కదా. ఆ తంతేదో ఇక్కడే చేయించేద్దాం. మాకు బంధువర్గం ఉంది, అంతా వస్తారు. మా కోడలు నీళ్ళేసుకుంది, సీమంతం చేస్తామనేసి గొప్పగా చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. పైగా లంకంత కొంపిది, నీది చిన్న ఇల్లు కదా. ఎక్కడైతే ఏముంది, ముందు మనీ కావాలి కదా. గంగా, మేము బంగారం పెట్టమని అడగట్లేదు, పెడితే పెట్టొచ్చు కూడా. మీ చెల్లి బంగారం అనేసి మాట వరుస అనుకుంటే ఎట్ట అవుద్ది? నా కోడలు బంగారం కావచ్చు, కానీ నా కోడలు ఒంటి మీద బంగారం ఉంటే ఇంకా బాగుంటుంది తెలుసా? అంటే తులమో పొలమో ఉంటుంది కదా అని మా ఉద్దేశం. ఈసారికి ఇలా కానిచ్చేసే గంగా. మళ్ళీ హారాలు నెక్లెస్లు చేయించాలనుకునేవు. ఎందుకండి? వాడికి ఏదేదో చెప్పి బరువేయాలనుకుంటున్నారా? పేరు నాగవల్లి. నాగుపావు పడగ విప్పితే నాగమణి ఉంది కదా అని అదే తీసుకోమంటే అవ్వదు కదా. కాకపోతే నాగవల్లి ఒంటి మీద చూడ్డానికి నగోనట్రో ఉండాలి కదా.
నగలు అవన్నీ వేసుకోవడం నాకేం అవసరం లేదు. నువ్వు అనుకోపోవచ్చు, కానీ ఆడపిల్లంటే సింగారం అందం ఉండాలి కదా. చేస్తానమ్మా. ఎంతో కొంతవరకు చూసుకుని బంగారం చేయిస్తాను. ఇప్పటికే చాలా కష్టాలు పడ్డావన్నయ్య. ఇంకా అక్కలకి చెల్లికి కావలసినవన్నీ చూసుకుంటున్నావు. ఇప్పుడు నాకు నగలు అవి కూడా అంటే ఎలా కుదురుతుంది? నాకేం వద్దన్నయ్యా. అయ్యో, అదంతా నేను చూసుకుంటాను కదా. ఎప్పుడు చేస్తావు గంగా? ఒక వారం 10 రోజులు ఆగండి. మంచి రోజు చూసుకుని చేస్తాను. సరే సరే, 10 రోజుల్లో ఏ లోటు లేకుండా చేస్తే చాలు.